అండి, నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వినాయక చవితి స్పెషల్ మోదకులు చెప్తాను. చాలా బాగుంటాయి ట్రెడిషనల్ మోదకులు ఇవి అందరూ చేసుకుంటారు, కానీ మనం ఎలా చేస్తామో అలా చెప్తాను. చాలా వేగం అయిపోతాయి, చాలా బాగుంటాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమే, ముఖ్యంగా వినాయకుడికి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను, దాని మీద ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి, ప్యాన్ వేడెక్కింది. అందులోని కొంచెం నెయ్యి వేసుకోవాలి, ఒక చెంచా నెయ్యి వేసుకున్నాను. నెయ్యిలోని ఇప్పుడు కొబ్బరికాయ, ఇది పచ్చి కొబ్బరికాయ అండి, అది కోరి పెట్టుకున్నాను. ఇది వేయాలి, వేసి కొంచెం వేయించుకోవాలి. దాంట్లో తడి ఆరిన వరకు కొంచెం కొబ్బరికాయ వేయించుకోవాలండి. చూడండి, కొబ్బరికాయ వేగిపోయింది. ఇప్పుడు ఇందులోని కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం తురిమిన బెల్లం వేసుకోవాలి. వేసి రెండు గ్యాస్ సిమ్ చేసుకొని రెండు కలుపుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. ఇది వినాయకుడికే కాదు, మనందరికి కూడా ఇష్టమే. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తింటారు. కానీ అసలు ఈ పిండి వంట తినడం కోసమే వినాయక చవితికి అందరూ వెయిట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇందులో కొంచెం యాలక్ పొడి వేసుకుంటున్నాను. యాలక్ పొడి ఆప్షనల్, మీకు వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేస్తే మాత్రం కమ్మని వాసన వస్తుంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా చేసుకుంటారండి. కొందరు డ్రై ఫ్రూట్స్తో చేస్తారు, కొందరు నూలుపప్పు పంచదారతో చేస్తారు, కొంచెం పంచదార కొబ్బరికాయతో చేస్తారు. వాళ్ళ ఇష్టం, ఎలాగైనా చేస్తారు. కానీ చాలా అన్నీ బాగానే ఉంటాయి. కానీ బెల్లం కొబ్బరికాయతో చేసిన టేస్ట్ ఇంకోటి వాటికి ఉండదనుకుంటున్నాను. ఇంకోటండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ప్లేట్లోకి తీసుకుంటాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. చూడండి, 2 కప్పులు, నేను 1 కప్పు పిండితో చేస్తున్నాను, అందుకని 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని నీళ్లు మరిగించాలి. ఇప్పుడు ఈ నీళ్ళలోని ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. అదేం కాదు, పిండి అంటుకోకుండాను. చూడండి, నీళ్ళు మరిగిపోతున్నాయి. ఇప్పుడు 1 కప్పు పిండి వేసుకుంటాను. వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అది అలా కలిసిపోతుంది. కొంతసేపు పోయాక తర్వాత అది గట్టి పడిపోతుంది. సరే, అంటుకోదు, ఎక్కడాను అంటుకోకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసుకొని ఇది కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారి పెట్టుకోవాలి. ఇది సరే, ఇలా చేసుకోవాలి. దీని మట్టుకే చల్లారుతుంది. చల్లారాక కొంచెం గట్టి పడుతుంది. చూడండి, ఇప్పుడు ఇది మోదక్ది మోల్డ్. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. డీమార్ట్ అవునండి, ఎక్కడో నుండి ఏ సూపర్ మార్కెట్లో అయినా మీకు దొరికిపోతుంది ఈజీగాను. ఇది తెచ్చుకోవాలి. తెచ్చుకొని ముందు ఇందులోని కొంచెం నెయ్యి రాసుకోవాలి. విఘ్నేశుడికి ఏ పిండి వంట చేసినా కూడా నెయ్యితోనే కదా చేస్తాం మనం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఇందులో ఉండపెట్టుకోవాలి. ఇలాగా చూడండి, ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మధ్యన ఒక హోల్ చేయాలి వేలుతోని చేసి, ఇప్పుడు ఈ కొబ్బరి ఉండని తీసుకొని ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని మీద నుంచి మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవాలి. ఇలా సరే, ఇలా కవర్ చేసేయాలి. పక్క నుంచి ఇలా తీసింది. ఒకవేళ పక్కన సైడ్ ఎక్కువ అయిపోతే చేసేసుకొని గట్టిగా నొక్కండి. నొక్కాక అప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. ఇలా పెట్టేసుకున్నామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలి. ఇదిగో చూసారా, ఎంత చక్కగా మోదక్ డిజైన్ వచ్చేసింది మీకు. ఇదిగో ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోటి పెడతాను చూడండి. ఇది క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఇందులోని పిండి పెట్టాలి.
పిండి పెట్టుకొని ఇలా చిన్న హోల్ చేయాలి. హోల్ చేసి అందులోని కొబ్బరి పెట్టి ఇగో చూడండి, ఇది కవర్ చేసేయాలి. ఇది చాలా చాలా బాగుంటుంది, వేగం అయిపోతాయి దీంతో చేస్తే. ఇలాగా చేసాం కదా. ఇప్పుడు చూడండి, దీన్ని ఇది ఓపెన్ చేయాలి. ఇదిగో చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇదిగో ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకోటండి, ఇలా మోదకలు రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో, ఎంత బాగా షేప్ వచ్చాయో. ఇదిగో చూడండి, చాలా చాలా బాగా వచ్చాయి. ఓ కప్పుకి మీకు 10 అవుతాయండి. ఎలాగైనా ఒక కప్పు నాపు తీసుకోండి, టీ తాగిన కప్పు, దాంతో పిండి తీసుకుంటే మీకు ఖచ్చితంగా 10 అయిపోతాయి. ఇగో చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఒక స్టీమర్ తీసుకొని దాని మీద చిన్న జాలి పెట్టుకొని దాంట్లో ఇది ఇప్పుడు ఆవిరి తీయాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల వరకు ఆవిరి పెట్టుకోవాలి. ఇంకోటండి, 5 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూస్తాను. చూడండి ఎంత బాగా అయిపోయాయో. ఆవిరి మీద ఉడికిపోయి గ్యాస్ ఆఫ్ చేస్తాను. 2 సెకండ్లు ఇంకా ఉంచి దాన్ని మళ్ళీ అప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకోటండి, మోదకులు రెడీ అయిపోయి, ఎంతో టేస్టీగా ఉన్న వినాయకు ఎంతో ఇష్టమైన మోదకులు రెడీ అయిపోయి. ఇప్పుడు ఆగండి, ఇప్పుడు దీనికి చిన్న దంజం తొడుగుదాము. చూడండి, ఇది సాఫ్రాన్. ఇది చిన్న చిన్న తాళ్ళు తీసుకొని దీని మీద వేసుకుందాం. చూడ్డానికి ఎంతో బాగుంటుందండి అలా వేసుకుంటే. ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. చూసారా ఇలా వేసేమనుకోండి, కావాలంటే ఇది కొంచెం పాలల్లో వేసుకుంటే రంగు మారుతుంది, ఎల్లో కలర్ వస్తుంది. అది కూడా దీని మీద వేసుకోవచ్చు. ఇదిగోటండి, ఎంతో టేస్టీగా ఉన్న వినాయక చవితి స్పెషల్ మోదకులు రెడీ అయిపోయి. మరి మీరందరూ కూడా చేసుకోండి, అందరికీ పెట్టండి. ఇది ఎక్కువ టైం తగలదండి, 15 నుంచి 20 నిమిషాలు తగులుతుంది. మరి నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.